హలో! మాయా ఏం చేత్తన్నావురా? ఏం చేయలేదే మేడ మీద దొంగ ఉన్నాయి. ఇదేటి మేడ మీద దొంగలు పొద్దునేసావా లేదా? లేదే ఏం తింటానే బావా. ఏం బా ఏ మంచి కూర కాదేటి? మా నాన్నేమో ఇంజనీర్ చదివిస్తాను అంతండు. ఇంట్లో రూపాయలు ఏంది చదివిస్తాను అంతండు. ఏం చదువుతానే నేను? ఇదేటి చదువుకుంటే తప్పేముందిరా? భూమో పొక్కో ఓ మొక్కో చెక్కో అమ్మి తీసేస్తాం. ఇప్పుడు ఏమైపోయింది? మీరు చదువుకోకపోతే ఇంకా మీ గురించి కష్టాలు, మీ గురించి నీ బాధలు, మీ గురించి నీ బందీలు. మరి భూమి అమ్మేస్తాను అంతాను. భూమి అమ్మేసి నన్ను చదివిస్తాడంటే ఏం చదువుతాను? నాకు చదవబుద్ధి నేను తెలగైతే అయ్యే అంత బుర్ర మీద భారం అంతా మా నాన్న అలాగే చేసుకుంటాను నా మీద. ఏం చేస్తాను? పని తల్లిదండ్రులు అన్నది ఈ రోజు మేమవుతారు, రేపు పొద్దున్న మీరు అవుతారు. ఇప్పుడు ఏమైపోయింది? పొలమ్మా ఎలాగంటే ఇంకెక్కడ చెప్పుకోను చెందుకోను మా దగ్గర రా. మన భూమి మా భూమి మీ అమ్మేసి చదివితే ఇంక మిమ్మల్ని ఎవరు ఏమన్నారా? అలాగే అంటారు. మింగక మెతికలేదు. మీసాలకి సంపంగ నూనె వేసుకున్నట్టు ఉంది. ఎవడు ఏ సంపప్ప కూడా అన్నది మిమ్మల్ని అన్నా కాడోడు. ఊరి మీద కుర్రోడు ఖాళీ తిరుగుతున్నా. అమ్మా మరి అదే బడి కూడా బందరుడు పొగలు ఎక్కడ ఒక్కరు కూడా ఆలుకోవట్లేదు. కానీ మీకు ఇప్పుడు నేను అంటాను మేము వేసాలి సమయంలో నేను అంటున్నారా? మరి మరి అంటారు బాబు. ఒకప్పుడు మేము బతికి సెట్ అవ్వను కానీ సిడి బతుకున్నాం కాదురా బాబు. ఎవరిని ముంచలేదు, ఎవరిని తెంచలేదు, ఎవరిని ఎత్తి మీద సింగలేదు. ఎవరికి మా కష్టాది మేము బతుకాం. పాలు చుక్కల మీద పుట్టకొట్టుకుపోయి చెమట రక్తదాలతో పాలు చుక్కలు పిండి బతికి మిమ్మల్ని చదివించుకుంటున్నాం. బతికి ఎవరిని నాశనం చేసేయలేదు. ఓడే అన్నది శంపప్ప కూడా. అదే గోసుపొడి పంచులు వేసుకొని పంచుకొరసన్న వాళ్ళు అందరూ మనల్ని ఇవ్వలే. మనం ఒలుసు ఒక జోలు తేలేదురా బాబు. ఇవ్వాలన్నా లేదు. ఎవరు చేయడానికి చదువుతారు బాబు. పోనీ ఇప్పుడు ఏమైపోయింది? మన కుటుంబం పెద్దదే కదా. అందరూ దగ్గర కూర్చొని ఏదో ఆటాడుకుని ఏదో చేసుకుందాం. నా చెప్పిన దానికి ఎప్పుడు సమానం చెప్పవు. బయట వాళ్ళు ఎంతమంది ఆడతారు? ఊరి మీద ఏనికి వెళ్తే ఏనికి అంబారి కుక్కలు మురుగుతాయి. ఊరకొక్క అంబారీ విలువ వస్తుంది. కుక్క వస్తుంది ఏంటి? అందరూ అన్నందుకన్నా సరే సమాధానం ఇచ్చి చూపించాలి నేను. మరి అదే అంటున్నాను. చెక్క పక్క అమ్మే తెలిసి చేస్తాను. చదువుకోబాబు. మీ మాత్రం అలాంటిది ఏమనుకో. అంటారు ఏదో చేస్తారు. బామతులు బతుకు కొడతారు. మేనమాలు మీరు కొడతారంటే ఇలా వేసేస్తున్నావా? వేసేస్తా. ఇప్పుడు ఏముంది? ఎవరేమన్నా సరే బాబు. టౌన్ లో వేరు, పల్లెటూరు వేరు. ఎక్కడ ఉన్న బంధుత్వాలు, ఎక్కడన్నా బాంధవ్యాలు అలా ఉంటాయి. అది ఒకప్పుడు. ఇప్పుడు మీ నాన్న నేను స్నేహితులమి. అవన్నీ నీకు అనవసరం. నీకు ఏం చేస్తున్నావు? మీ నెత్తి మీద చెయ్యేసేసి మేము ఒళ్ళు మీద నెత్తి మీద చేయాలి. నువ్వు కంగారు ఏం పడిపోకు. నువ్వు బాగా చదువుకో. చదువుకుంటే వ్యవసాయం కూడా చేసుకో. కాదనట్లేదురా. చదువుకొని ఎక్సైజ్ చేసుకుని ఉద్యోగాలు వచ్చిన ఎక్సైజ్ చేసుకున్నాం లేరా? లేకపోతే ఏమన్నా ప్రైవేట్ కట్టుకొని నాన్నకి ఏమన్నా సాయం చేద్దాం అలాంటి ఏం వద్దు బాబు. ఏదోటి ఏదో అవుతుంది. ఎవడో ఏమన్నాడు ఏది సంపప్పుకోవాలి అన్న పట్టించుకోవద్దు, చెయ్యొద్దు. నీకు ఇదే చెప్పడం. నీకు ఏమాత్రం అభిమానం పోతేను నాటకాలు దెంకో. ఓడనే ఏమనంటే చెప్పు, పొద్దురు వస్తాను. తింటాను. ఏం చేస్తున్నాయి? శమడాలు తీసేస్తాను. ఏం చేస్తాం? ఎటుకో మేడమ కూర్చొని దాని నుంచి నాన్న ఫోన్ చేశారు. చిన్నవాడు బుజ్జుగోడు ఫోన్ బుజ్జుగోడు పోతారు.